పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కారణంగా తీవ్రమైన కుడి కాలు నొప్పి ఇతర సమస్యలతో బాధపడుతూ యశోద హాస్పిటల్స్ నందు జాయిన్ అయిన 75 ఏళ్ల వృద్ధుడు నరసింహమూర్తికి యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ బృందం విజయవంతంగా చికిత్స చేశారు. గర్వంగా ఉందని అంతర్లీన మధుమేహానికి మా గుండె ఆరోగ్యానికి కూడా మందులు సూచించబడ్డాయి. డాక్టర్ ప్రభాకర్ చెప్పారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అనేది ఒక తీవ్రమైన పరిస్థితి. దీనికి చికిత్స చేయకుండా వదిలేసే అప్యూటేషన్ వంటి సమస్యకు దారి తీయొచ్చు. సకాలంలో గుర్తింపు మరియు యాంజియోప్లాస్టీ వంటి ముందస్తు చికిత్సలు ఈ దీర్ఘకాల నష్టాన్ని నివారించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. మూర్తి విజయవంతంగా కోలుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అదేవిధంగా యశోద హాస్పిటల్స్ లో మా రోగులకు అధునాతన వాస్కులర్ చికిత్సలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. సివియర్ అవ్వకుండా మనం కాపాడుకోవాలి. సో ఈ వాస్కులర్ డిసీజ్ ఉండే వాళ్ళు ఎట్లా ప్రెసెంట్ చేస్తారు, వాళ్ళకి ఏమవుతుందంటే నడిస్తే కాళ్ళు నొప్పులు వచ్చేది, కాళ్ళు వాపు వచ్చేది, స్కిన్ కలర్ చేంజ్ అయ్యేది, తెల్లగా ఉండే స్కిన్ నల్లగా అయ్యేది, కాళ్ళకి వేల మధ్యలో గుండెలు వచ్చేది, గుండె వచ్చినా ఆడుకుంటూ ఉంటుంది. నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళకి గుండె వస్తే అవి ఆడదు, దాంతో బ్లడ్ సర్క్యులేషన్ ఆడుకుంటూ ఉంటే గ్యాంగ్రీన్ అవుతుంది, ఎక్కువ చెడిపోయి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అట్లాంటి పేషెంట్ ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ వాస్కులారిటీ చెక్ చేసుకొని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కాలు తీయాల్సిన పరిస్థితి రాదు. వేల వరకు ప్రాబ్లం వచ్చినా బ్లడ్ సర్క్యులేషన్ మనం ఇంప్రూవ్మెంట్ చేసి వేల వరకు క్లీన్ చేసినా కూడా కాలు కాపాడుకోవచ్చు. ఈ డిసీజ్ ఏదో వేలకు వచ్చింది, వేలకు ముందు వచ్చింది, వేలకు ఆరట్లేదు అనేది కాదు. ఇది నెగ్లెక్ట్ అయ్యిందంటే కాళ్ళకే ప్రమాదం అవుతుంది. థర్డ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే నేను చెప్పినట్టు నడిస్తే కాళ్ళు ఇక్కడ వచ్చింది, ముందు ఆరకుండా ఉన్నది, కలర్ చేంజ్ వచ్చింది, ఇవన్నీ ఉంటే వెంటనే వాస్కులర్ సర్జన్ కన్సల్ట్ చేస్తే దానికి తగ్గినట్టు ట్రీట్మెంట్. ఇనిషియల్గా అందరికి సర్జరీ అవసరం పడదు. స్టార్టింగ్ స్టేజ్లో చూసుకుంటే ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి, టాబ్లెట్స్ విత్ ప్రాపర్ అడ్వైజ్, వాకింగ్ ప్రోగ్రామ్, ఇవన్నీ చేసుకుంటే మెడిసిన్స్లోనే మనం 70 to 80% కవర్ చేయొచ్చు. కానీ ఇనిషియల్ స్టేజ్ నెగ్లెక్ట్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పటికీ మనకి సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ అంటే ఇప్పుడు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఓపెన్ సర్జరీస్ ఉంటాయి, సెకండ్ ఎండోవాస్కులర్. ఎండోవాస్కులర్ అంటే వెసల్స్ లోపల చిన్న హోల్స్ పెట్టి బలూన్ పెట్టి స్ట్రెంత్ పెట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ చేసి. కానీ ఇవన్నీ ఏమంటే హైలీ స్పెషలైజ్డ్ సెంటర్స్లో ఉంటాయి, అన్ని ప్లేస్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇవన్నీ చేయాలన్నా కూడా సీనియర్ డాక్టర్స్ ఉండాలి విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ అయితే మనకి డిపార్ట్మెంట్ ఉంది, మేము సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నాం విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో ఎర్లీ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ మనకి రిజల్ట్స్ అనేది, సక్సెస్ రేట్ అనేది more than 90% ఉంటుంది. ఇప్పుడు ఈయన నరసింహమూర్తి గారు అరౌండ్ 70 years, ఈయనకి అదే అయింది, షుగర్ ఉంది, కాలు వేలకి ఏదో చిన్న పుండు అనుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ అది ఆరట్లేదు, స్ప్రెడ్ అయితే అవుతుంది. మా దగ్గర వచ్చినప్పటికీ యాంజియోగ్రామ్ స్కాన్ చూసినప్పటికీ కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ వాస్కులర్ ప్రాబ్లం ట్రీట్ చేయకుండా ఒట్టి కింద పాదం వరకు ట్రీట్ చేస్తుంటే మనకి నీ పైన తొడ వరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసుకొని ఎండోవాస్కులర్ చిన్న స్మాల్ హోల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి బ్లడ్ పైప్ ఓపెన్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత వేల వరకు ఉన్న ప్రాబ్లం వేల వరకు ఆపేసి పైన స్ప్రెడ్ అవ్వకుండా కాలు కాపాడగలిగాం. ఇప్పుడు ఆయన ఏజ్కి ఆయన నడుస్తున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కాలు ఇప్పుడు మోకాలు కింద మోకాలు పైన తీసేది అనేది ఇట్ ఈస్ అ బర్డన్ టు ద పేషెంట్, వాళ్ళ ఫ్యామిలీ. అండ్ 1 year 2 years 3 years తర్వాత దీనివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది, లైఫ్ కూడా రిస్క్ అవుతుంది. ఏదో కాలు తీసినాం అనేది కాదు, ఆ ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పబ్లిక్లో వాస్కులర్ ప్రాబ్లం గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి మేజర్ ఆంపిటేషన్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. రెస్పిరేట్ మెయిన్ కాన్సెప్ట్ అదే. సో సేవ్ లెగ్స్, సేవ్ ఫుట్, ప్రివెంట్ ఆంపిటేషన్ అనేది ఇప్పుడు నేషన్ వైడ్ ఒక క్యాంపెయిన్ లాగా వీఆర్ డూయింగ్ వాస్కులర్ సర్జరీస్. సో ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. సార్ మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. చిన్నగా ఇక్కడ స్పాట్ ఏర్పడింది. తర్వాత ఇక్కడ
ఇది సర్జరీ దగ్గరికి పోయి ఒక 1 month తెలవడం వల్ల అది వాస్కులర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. తర్వాత కూడా ఏమీ తగ్గకపోతే ఆపరేషన్ చేసుకుంది. ఈ ఆపరేషన్ వచ్చేది ఫింగర్స్ తీసేసారు. ఇప్పుడు బాగా నడుచు బాగా ఇబ్బంది ఏం లేదు. తర్వాత మామూలుగా నడుచుకోవాలా ఇది సరే దాంట్లో నాకు అది ట్రీట్మెంట్ ఉంది. లేకపోతే ఇక్కడ అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఇంకా నాకు వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చిందేమో అని నాకు అనిపిస్తున్నాను. అదే షుగర్ పేషెంట్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా నా బ్యాండ్కి వెళ్ళిపోయినా ఇప్పుడు ఈ మొత్తం కాలు మాత్రం తీసేయబడి ఇప్పుడు మాత్రం మామూలుగా నడవగలుగుతున్నాం. ఆ పనులు చేసుకోవాలి. మనం చెప్పినప్పుడు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత షుగర్ కంట్రోల్ పెట్టుకుంటారు, మెడిసిన్స్ కరెక్ట్ వాడుకుంటారు. ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ చేసి కూడా 3-4 months అయింది, 5 months అయింది. సో 5 monthsగా మనకి దాని తర్వాత మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. షుగర్ కంట్రోల్ పెట్టుకొని మందులు వాడుకున్న వాళ్ళు ఈజ్ లివింగ్ ఈజ్ లైఫ్ హెల్తీ లైఫ్. నెగ్లెక్ట్ చేసినప్పటికే ప్రాబ్లం అవుతుంది. దీని తర్వాత వీళ్ళు ఏమంటే మెడిసిన్స్ రెగ్యులర్ ఫాలో చేసుకొని రెగ్యులర్ వాకింగ్ చేసుకొని షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. సార్ అయితే లాస్ట్ స్టేజ్లోనే వచ్చారు. ఆల్మోస్ట్ గ్యాంగ్రీన్ అంట. గ్యాంగ్రీన్ అంటే కాళ్ళు చెడిపోయి నల్లగా అయిన తర్వాత వచ్చేది లాస్ట్ స్టేజ్. లాస్ట్ స్టేజ్ వచ్చిన వాళ్ళనే మనకి 2 surgeries అయింది, ఇంత మెడికల్ థెరపీ అయ్యి 5-6 monthsలో హీల్ అయింది. ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఖర్చు అదే చెప్పాను కదా, ఎర్లీగా ఐడెంటిఫై చేసి స్టార్టింగ్ లో వస్తే సర్జరీ అవసరం లేదు. అప్పుడు మనకి షుగర్ బీపీ టాబ్లెట్స్ ఎట్లా వాడుతున్నారు, సర్క్యులేషన్ కూడా టాబ్లెట్స్ వాడుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటే ఏం ఉండదు. కానీ లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక స్టేజ్ ఉంది. ఇప్పుడు మనకి చిన్న సర్జరీ అంటే 2 lakhs లో వచ్చి, పెద్ద సర్జరీ అయితే 10 lakhs 15 lakhs వరకు కూడా అవుతాయి. అది స్టేజ్ బట్టి మనం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తున్నాము, సర్జరీ చేస్తున్నాము, ఎండావాస్కులర్ సర్జరీ చేస్తున్నాము, దాంట్లో ఏ డివైస్ వాడతాం, ఎన్ని బలూన్స్ వాడతాం, ఎన్ని స్టెంట్స్ వాడతాం, దాన్ని బట్టి మనకి ఖర్చు అనేది అవుతుంది.